ఒక మాజీ ఎమ్మెల్యే జనాలని రూల్ చేసిన ఒక మాజీ ఎమ్మెల్యేనే పక్కదారులు దొక్కుతున్నాడు. పక్కదారులు అంటే పార్టీ పక్కదారులు కాదండోయ్. అక్రమంగా ఏ విధంగా సంపాదించాలి, అన్యాయమైన మహిళల పట్ల వాళ్ళని ఎట్లా వేధించాలి, లైంగికంగా ఎట్లా దాడి చేయాలి, డబ్బులు ఎట్లా దోచాలి, ఇలా పేరు పేరున చెప్పుకుంటే క్రైమ్కి అనుగుణంగా ఎట్లా మారాలి, అధికారంతో కేసులు రాకుండా ఎట్లా మేనేజ్ చేసుకోవాలని రోజు రోజుకి నాయకులు ఈ విధంగా తయారవుతున్నారేమో అని భయమవుతుంది. ఎందుకంటే రూల్ చేయాల్సిన రాజకీయ నాయకులే ఈ విధంగా ఉంటే మరి జనాలకి వాళ్ళు ఏం నేర్పిస్తున్నట్టు, వాళ్ళని ఏ విధంగా సక్రమైన మార్గంలో వాళ్ళు మారుస్తున్నట్టు, అభివృద్ధులు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ఇంకా ఊరి ప్రాంతాల్లో అయితే వైద్యం, విద్య, ఇలా అనేక విషయాల్లో వాళ్ళు ముందుగా ఉండి ఆలోచించాల్సిన ఈ పొలిటికల్ లీడర్సే ఇలా పక్కదారి ఎందుకు దొక్కుతున్నారో నాకైతే అర్థమైతలేదు. కాకపోతే మనం ఒక మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుందాం. అంటే ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండడం వల్ల బీఆర్ఎస్కే చెడ్డ పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. నా విషయంలో అయితే మనుగురు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు, ఈ అన్న గురించి చెప్పాలి అంటే ఈ అన్న మనుగురు మాజీ ఎమ్మెల్యే. అయితే ఈ అన్న ఏం చేసిండంటే, ఈ అన్న పైన వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే ఒక మహిళను లైంగికంగా వేధించాడని ఒక మహిళ అయితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. నన్ను లైంగికంగా వేధించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, మాయమాటలు చెప్పాడు, బ్లాక్మెయిల్ చేస్తూ వీడియోలు రికార్డ్ చేసుకున్నాడు, ఆ వీడియోస్ ఫొటోస్ చూపించే ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆ బాధిత మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే ఈ విధంగా ఒక మహిళ పట్ల ఈ విధంగా ఎట్లా చేసినావు రేగా కాంతరావు గారు అనొచ్చా, ఇంకేమనొచ్చా అన్న? ఒక మహిళ పట్ల రేగా కాంతరావు ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తాడు? ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రజాస్థాయి నాయకుడు. ఆ నాయకుడి పైన ఎవరైనా ఎలిగేషన్స్ చేస్తున్నారా, శత్రువులు ఎవరైనా ఈ విధంగా దాడి చేస్తున్నారా అర్థమవుతలేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు. మరి మాజీ ఎమ్మెల్యేగా ఉండి కూడా తన ఎమ్మెల్యే హయాంలో ఎన్ని అక్రమాలు చేశారో. రేగా కాంతరావు ఆ మహిళని లైంగికంగా వేధించాడంట, అదే క్రమంలో బ్లాక్మెయిల్ చేసుకోవడానికి ఆమె ఫోటోలు తీసుకున్నారంట, వీడియోలు తీసుకున్నాడంట. ఇదంతా ఈ విధంగా తీసుకొని ఆ మహిళ పైన పలుమార్లు లైంగికంగా కూడా దాడి చేశాడంట. అంటే ఆ మహిళ పాపం తను ఎంత కుమిలిపోయిందో, నిస్సహాయ స్థితిలో తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులని వేడుకుంది, నాకు సహాయం చేయండి, నన్ను విడిపించండి అని. ఇదే క్రమంలో ఈ మహిళ దగ్గర ఈ రేగా కాంతరావు కూడా దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు తీసుకుండంట. రియల్ ఎస్టేట్ విషయంలో, రియల్ ఎస్టేట్ భూములు ఇప్పిస్తా, మంచి ప్లేస్లో నీకు జాగ ఇప్పిస్తా అని దగ్గర 4 లక్షలు ఆమె దగ్గర తీసుకొని ఆమెను లైంగికంగా వేధించి ఆమెను ఇట్లా చేయడం ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఏ విధంగా కరెక్టో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి రేగా కాంతరావును అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మరి అన్ని కోణాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. మరి శిక్ష పడి జైలుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ రోజులే ఉంటాయని కనిపిస్తున్నాయి. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఈ విధంగా చేయడం అసలు అది ఏ విధంగా కరెక్టో ఒకసారి ఆలోచించాలి. ఈయనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక చెడ్డ పేరు అని చెప్పుకోవచ్చు. అప్పట్లోనే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇట్లా ఒక మహిళను లైంగికంగా వేధించాడంటే మరి అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎన్ని అక్రమాలు చేశారు? మరి ఇది ఏ విధంగా వెళ్తుంది? పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి రేగా కాంతరావును అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు అనేది సాగుతుంది.